హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. జనసేన పార్టీని స్థాపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్ష రాజకీయాలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఆయన అధికార పార్టీలను, ప్రతిపక్ష పార్టీలను వీలు వాళ్ళని తేడా లేకుండా విమర్శలు గుప్పిస్తూ పలు వ్యాఖ్యలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ గారు కర్నూలు జిల్లాలో పర్యటన చేస్తున్న సంగతి కూడా మనకు విదితమే. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఇక్కడ పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు, అదేవిధంగా ప్రజలు కూడా ఓ ఆశ్చర్యానికి గురవుతున్నారు ఒక విషయానికి. అదేంటంటే పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ గారు సాక్షి ఛానల్లో యాంకర్గా పనిచేస్తుండడం. అవును, ఇది దేనికి సంకేతం? సాక్షి ఛానల్ తోటి ఈమె భాగం కావడం అసలు దేనికి సంకేతం? ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు జగన్ తోటి కలవాలనే దానికి ఇది సూచన? అసలు ఏంటి అర్థం ఏంటి అనేది అయితే చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా రేణు దేశాయ్ గారు స్పందించడం జరిగింది. స్పందించిన రేణు దేశాయ్ గారు ఏమన్నారంటే, నేను రైతుల గురించి తెలుసుకోవడానికే ఈ ప్రయత్నాలు చేస్తున్నాను. ఒక మంచి ఆలోచనతో నేను చేస్తున్న పని ఇది. నేను రైతుల గురించి ఓ మంచి కథను రెడీ చేసుకున్న సంగతి మీకు తెలిసిందే. అయితే ఆ రైతుల గురించి ఇంకాస్త తెలుసుకోవడానికే నేను ఈ ప్రయత్నాలు చేస్తున్నాను. ఆ క్రమంలోనే సాక్షి ఛానల్ వారు నిర్వహించిన ఈ షోకి నేను భాగమయ్యాను అంటూ రేణు దేశాయ్ గారు అయితే చెప్పుకొచ్చారండి. అది మాత్రమే కాదు, ఇంకొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు కూడా 200 మంది రైతులను కలిశాను. వారికి చాలా సమస్యలు ఉన్నాయి. దేశానికి అన్నం పెట్టే రైతులు ఇప్పుడు దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు. ఒక ఉన్నతమైన చదువులు చదువుకున్న పౌరులు రైతుల కోసం ఏదో ఒకటి చేయాలి, వారి కోసం ఏదో ఒకటి చేసే విధంగా మనం ముందుకు రావాలంటూ బాధ్యత గల సిటిజన్ కింద రేణు దేశాయ్ గారు అయితే చాలా బాగా మాట్లాడారండి. ఇక రేణు దేశాయ్ గారు మాట్లాడిన మాటలకి సపోర్ట్గా నిలుస్తూ కొంతమంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆమె చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ మరికొంతమంది అంటే ఆపోజిట్గా కూడా కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఎలక్షన్ ముందు వరకు చేస్తున్న ట్రిక్లు. ఖచ్చితంగా పవన్ జగన్తో కలవడానికే ఈవిడ సూచన. ఖచ్చితంగా ఆ విషయం మీదే ఆవిడ సాక్షిలో జాయిన్ అయ్యారు, లేదంటే వైసీపీలోకి చేరడానికే ఆవిడ సాక్షితోటి భాగమయ్యారు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. లేదు, ఈవిడ మంచి పని కోసమే, రైతుల కష్టాల కోసమే తెలుసుకునేందుకే ఈవిడ సాక్షి ఛానల్లో యాంకర్గా పనిచేయడానికి ఒప్పుకున్నారు అంటూ అనుకూలంగా కూడా కామెంట్లు చేస్తున్నారండి. మరి రేణు దేశాయ్ గారి వ్యాఖ్యలపై మీరేమంటారు? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అదేవిధంగా ఎప్పటికప్పుడు ఇటువంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ను మీకు అందించే మా మైరా మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Hi, this is Kartikeya Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.